ఏంటి సార్ ఇది? వర్ష కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం ఏమిటి? అదే నాకు అర్థం కావడం లేదు చలపతి గారు. నేను వెంటనే వర్షతో మాట్లాడాలి. ఎవరి జీవితంలో ఎవరు ఉండాలన్నది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మనం ఎంత కాదనుకున్నా, ఎంత విడిపోవాలనుకున్నా విడిపోయే అవకాశం మాత్రం ఉండదు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమయ్యే ఉంటుంది. నీ జీవితంలో నువ్వు ఒకరిని కోరుకున్నావు, వాళ్లతోనే జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నావు. కానీ అది నీ ఆశగాని మిగిలిపోయింది. నేను నీతో జీవించాలి అనుకున్నాను. నువ్వే నా శ్వాస ధ్యాస అని బ్రతికాను. నువ్వు లేకపోతే ఈ బ్రతికే వద్దు అనుకున్నాను. అందుకే నువ్వు ఎంత కాదనుకున్నా నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇన్నాళ్లకు నా నిరీక్షణ ఫలించింది. నాది నిజమైన ప్రేమ అని రుజువైంది. అందుకే చెప్తున్నాను, ఎవరిని కలపాలో ఎవరిని విడదీయాలో ఆ దేవుడికి తెలుసు. మనుషుల తలరాతలు రాసినప్పుడే వీళ్లతోనే ఉండాలి అని ఆ బ్రహ్మ రాసేస్తాడని మా నాని ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. అదే పెళ్లి రూపంలో ఎక్కడో ఉన్న వాళ్లని ఒకటి చేస్తుంది. మన జీవితంలో అదే జరిగింది. ఇంక దేని గురించి ఆలోచించకు. నిన్ను కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది. నా గుండెల్లో పెట్టుకొని ఆరాధించే బాధ్యత నాది. నువ్వే నా జీవితం అనుకుంటున్నాను. నువ్వు నా పక్కనుంటే ఈ జీవితం అంతా సంతోషంగా ఉంటుందని కలలు కంటున్నాను. నువ్వంటే నాకు అంత ఇష్టం వంశీ. అందుకే నువ్వు నన్ను ఎన్నన్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నిన్ను ఎవ్వరు ఒక్క మాటన్నా నేను వాళ్ళని ద్వేషిస్తూనే ఉన్నాను. ఎప్పటికైనా అర్థం చేసుకో. తాతయ్య, మీరా? ఏంటి తాతయ్య ఇలా వచ్చారు? ఫోన్ చేస్తే నేనే వచ్చి కలిసేదాన్ని కదా. మీరెందుకు ఇంత శ్రమ తీసుకున్నారు? ఏం లేదమ్మా, రాత్రి నుంచి ఒంట్లో బాగాలేదు, బాగా నలతగా ఉంది. మరి ఫోన్ చేయాల్సింది కదా తాతయ్య. నేనే వచ్చి మెడిసిన్ ఇచ్చేదాన్ని కదా. పర్వాలేదమ్మా, ఆశ్రమంలోనే ఉంటున్నాను కదా, అక్కడే ఏదో ఒక మందు ఉంటే వేసుకున్నాను, తగ్గిపోతుందిలే అనుకున్నాను. కానీ తగ్గలేదు, బాధ మరింత ఎక్కువైంది. అందుకే ఇక్కడికి వచ్చాను. ఏంటి తాతయ్య ఇది? నేను మీకు చెప్పేదాన్ని కాదు. అయినా మీరైనా ఆలోచించాలి కదా. ఒంట్లో బాలేనప్పుడు అలా ఏదో ఒక మందు ఎలా వేసుకుంటారు?
వ్యాధికి తగ్గ మందే వాడాలి. అంతేకాని ఇలా ఇంకో మందు వేసుకుంటే తగ్గదు సరికదా. ఒక్కోసారి ప్రాణాలకే ప్రమాదం. అది ఆలోచించకపోతే ఎలా తాతయ్య? పదండి, మీ బ్లడ్ టెస్ట్ చేస్తాను, రండి. మరి ఒంట్లో సమస్య వస్తేనే మనం ఓ నిర్ణయం తీసుకొని మందులు వాడకూడదు అన్నాం. అది ప్రాణానికే ప్రమాదం అంటున్నాం. ఈ ప్రాణం ఉంటే ఎంత, పోతే ఎంత? నీ దృష్టిలో ప్రాణానికి విలువ లేదు కదమ్మా. చిన్న చిన్న విషయాల్లోనే ప్రాణాలు తీసుకోవాలని పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకున్నాం. అది వద్దు అనేసరికి ప్రాణం తీసుకోవడానికి సమానమైనంత నిర్ణయాన్ని తీసుకున్నాం. మరి అది తప్పు కాదా అమ్మా? ఏంటి తాతయ్య మీరు మాట్లాడుతుంది దేని గురించి? ఇంకా దేని గురించమ్మా? నువ్వు తీసుకున్న నిర్ణయం గురించి. కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావంట కదా. తాతయ్య, ప్రియ నన్ను అమ్మగా చూసుకుంటుంది. నేను ప్రియకి తల్లిగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నేను ఎప్పటికీ ప్రియకి తల్లిగా ఉండాలి అంటే ఆయన జీవితంలో భార్యగా ఉండాలి కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నాను తాతయ్య. చూడమ్మా, నువ్వు నా సొంత మనవరాలనుకున్నాను. మా వర్ష నువ్వే అనుకున్నాను. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని తెలిసి నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. కళ్యాణ్ చెడ్డవాడని నేను అండలేదమ్మా. చాలా మంచివాడు. అతనుకు మంచి భార్య రావాలి, తన కూతురుకు మంచి తల్లి కావాలి. నేను కాదన్ను. కానీ అది నువ్వవ్వడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఎందుకంటే వంశీ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. వంశీ మనసులో నీకున్న స్థానం ఏంటో కూడా నాకు తెలుసు. మీరిద్దరూ ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డారో నాకు తెలుసు. అలాంటి నువ్వు నీ ప్రేమను త్యాగం చేస్తూ పెళ్ళైన ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నావు. దేనికోసం అమ్మా? సమంత కోసమా? నీ త్యాగాన్ని గుర్తించలేని సమంత కోసం నువ్వు ఇంత గొప్ప త్యాగం చేస్తున్నావా? తట్టుకోలేకపోతున్నానమ్మా. మరి ఇంత ఇష్టంగా ఈ పెళ్లిని ఎలా ఒప్పుకున్నావు? కొన్ని జీవితాలు అంతే తాతయ్య. మనం అనుకున్నది జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో వంశీ సమంతల పెళ్లి జరిగిపోయింది. ఇప్పుడు సమంత మెడలో తాళిని తెంపి నా మెడలో నేను కట్టించుకోలేను. తన జీవితాన్ని నేను తీసుకోలేను. నాకు తోడబుట్టిన దానితో సమానురాలైన సమంతని బాధ పెడుతూ నేను వంశీతో జీవితాన్ని సంతోషంగా పంచుకోలేను. అందుకే నా ప్రేమను సమాధి చేసుకున్నాను. ఆ పెళ్లిని నిలబెట్టాలి అనుకున్నాను. ఏం చేసినా వంశీ నాకు దూరం అవ్వడని అర్థమైంది. అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. స్నేహితుడి భార్యని ప్రేమించే మూర్ఖుడు వంశీ కాదు అని నాకు తెలుసు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను తాతయ్య. నాకు పెళ్ళైపోవాలి. వంశీ సమంత ఒక్కటైపోవాలి. మరి ఈ విషయం రాణికి తెలిస్తే బాధపడుతుందని నాకు తెలుసు. అందుకే ఇప్పుడు చెప్పకూడదు. పెళ్ళైపోయిన తర్వాత అన్ని నిజాలు అందరికీ చెప్తాను. అంతవరకు దయచేసి ఈ విషయం ఎవరితోనూ చెప్పను అని నా మీద ఒట్టేయండి. ఎంత పనిచేసావమ్మా? నేను మాట్లాడకుండా చేసావు. ఇది నీకు న్యాయమేనా? సమంత జీవితం అన్యాయం కాకుండా ఉండాలి అంటే నేను తీసుకున్న నిర్ణయం న్యాయమే తాతయ్య. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు.